దాన్ని చుక్కాకు పుల్లకూర చేద్దాం రాండి. ఒక పొయ్యి మీద అన్నం పెట్టినా, ఇంకో పొయ్యి మీద బాండలు పెట్టి కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం పచ్చెనగపప్పు, కొంచెం మినప్పప్పు అన్నీ బాగా వేసుకునేసినాక కరేపాకు వేయట్లేదు, వీటనే వేసిన. ఇవి చిట్టుపట్లు ఆడినాక దాన్ని ఆనియన్, చిన్న ఆనియను, ఆనియన్ బాగా వేయించుకున్నాక టమాటా వేయాలి. ఆనియన్ తొందరగా వేగాలన్నా మనం కొంచెం ఉప్పు వేసుకుందాం, కల్లుప్పు. దాన్ని కల్లుప్పు వేస్తున్న, కొంచెం తొందరగా ఉడికిపోతుంది ఆనియన్. టమాటా మగ్గికి వచ్చేసింది, బాగా మగ్గిపోయింది, ఎర్రగడ్డలు కూడా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఒకసారి కలబెట్టుకునేసి అడుగు గిడిగా అంటకుండా ఇదిగోండి కొంచెం కారం, కొంచెం పసుపు పొడి, ధనియాల పొడి వేసేసుకుందామా. వేసేసుకొని బాగా కలబెట్టేసుకున్నాక ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఇదిగోండి ముందుగా చుక్కాకు ఒల్చుకొని పెట్టుకొని ఉన్నాం, బాగా కడిగేసి చుక్కాకు దీంట్లో వేసేద్దాం. చుక్కాకు దీంట్లో వేసేసుకున్నాక ఒకసారి కలబెట్టేసినామంటే ఆకులు పెద్ద పెద్ద కాళ్ళ కన్నా ఏమి ఇబ్బంది లేదు, బాగా మగ్గిపోతుంది. ఇలాగా నిదానంగా ఒకసారి కలిపేసుకున్నామంటే బాగా. కానీ నేనైతే ఇట్లాగే చేసుకుంటున్నా. ఆకు మగ్గిపోతుంది ఊరికి, మనం ఉప్పు అవన్నీ వేసాం కదా కారంకి దానికి. కాకపోతే ఒక 10 నిమిషాలు మూత పెట్టినట్టు. చూడండి ఇప్పుడు ఇది ఓపెన్ చేద్దాం మనము. చుక్కాకు దగ్గరికి వచ్చిందా చేద్దాం. అది బాగా దగ్గరికి వచ్చేసింది, గ్రేవీ బాగా వచ్చింది కదా కర్రీ. ఇది చుక్కాకు కాళ్ళు గేళ్ళు మొత్తం లేత చుక్కాకు అయితే మగ్గిపోతుంది, ఇప్పుడు ముద్దులు కూడా దొరుకుతుంది. చూసుకొని తీసుకొని మన చుక్కాకు పుల్ల కూడా రెడీ. ఇప్పుడు మీద అన్నం పెట్టున్నాము, అన్నం కూడా ఒకసారి పుల్లబెట్టుకున్నాము. అన్నం మేము అత్తేసరి పెట్టుకుంటాం మామూలుగా రైస్ కుక్కర్ లాగా, కాకపోతే 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళు. అది గంజి గింజి ఏమి ఉంచలేదు, అది అయిపోతుంది. చుక్కాకు దగ్గరే పెట్టేసింది, ఇంకా తీసేసుకోవడమే.